గాజువాకలోని విశాఖ డైరీ వద్ద పాడి రైతులు మహాధర్నా పేరుతో ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన పాడి రైతులు డైరీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ధర్నాలో పాల్గొన్నారు. తగ్గించిన పాల ధరను పెంచాలంటూ వారు డిమాండ్ చేశారు. విశాఖ డైరీ చైర్మన్ డైరెక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవు పాలు లీటర్కు 50 రూపాయలు, గేదె పాలు లీటర్కు 80 రూపాయల చొప్పున ఇవ్వాలని, అలాగే కొన్ని ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని పాల రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డైరీ లోపలికి చొచ్చుకుపోయిన రైతులు డైరీ లోపల నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాల రైతులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాడి రైతుల కష్టాన్ని విశాఖ డైరీ దోచుకుంటుందన్న పాడి రైతులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉధృతి పరిస్థితి నెలకొంది. రైతులు తమ ఆందోళన, తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా మహాధర్నా చేపట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రైతులందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులకు ఇటు రైతులకు కూడా తోపుసలాట జరిగినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఈ ధర్నా ఎందుకు చేపడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే? ఈ రోజు చూస్తున్నారు పాల రైతు ధరలు తగ్గించి ఆవు పాలు కానీ గేదె పాల రేట్లు కానీ ఒకసారి దించారు. ఈ రోజు చూస్తున్నారు రైతు అన్నది దేశానికి ఒక వెన్నుముకలు అంటాడు. అలాంటిది రైతునే ఈరోజు దించడానికి చూస్తున్నారు. ఆడ మగ ఇద్దరు కష్టపడితే గానీ ఈ రోజు ఈ పాలన్న వ్యాపారం తీసుకురాలేరు. వీళ్ళకి సంవత్సరానికి బోనస్లు అంటే ఇచ్చేవారు. గత 3 సంవత్సరాలు అండి బోనస్లు కూడా ఇవ్వడం మానేసి ఆపేశారు. ఈ రోజు మా సమస్య పరిష్కారం చెయ్యండి అని మనం చెప్పి ఆందోళన చేయడానికి వస్తే రైతుల్ని పోలీసులు పెట్టి దౌర్జన్యంగా నెట్టివేసి బురదల్లో పడిపోయి ఆడవాళ్ళని కానీ చూడకుండా ఒక మహిళా పోలీసు పెట్టాలి. ఆడవాళ్ళ మీద చెయ్యెత్తాలంటే కానీ మహిళా పోలీసుని కానీ తెచ్చుకోలేని పరిస్థితి సిగ్గుచేటుగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు యజమాన్యం వచ్చి సమాధానం చెప్తారనుకుంటే మేము డైరీ బోర్డు ఆఫ్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు సమస్య ఏదో ఆలోచిస్తాం, మాకు ఇంకా టైం ఇవ్వండి అంటే గత నెల నుండి టైం ఇస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు వచ్చి సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు అనుకున్న చర్చలు విఫలం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ముట్టడి ఆగేది లేదు. ఎంతవరకైనా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము సాధించుకొని వెళ్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా విశాఖ డైరీకి సంబంధించి ఈ డైరీ ఫామ్ దగ్గర రైతులు ఆందోళన చేయడానికి వచ్చారు. ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన పరిస్థితిలో కొంత ఉధృత వాతావరణం నెలకొంది. ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే అసలు ప్రధానంగా అంటే ఇప్పుడు లీటర్కి ఆవు పాలు 2 నుంచి 4 రూపాయల దాకా రేటు తగ్గించారు. దానివల్ల ప్రతి రైతుకి కూడా నెలకు ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు నష్టపోతున్నాడు. అదే సందర్భంలో ఫీడ్ రేట్లు ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి, ఇవాళ ఇవి పెంచారు. దీని మూలంగా రైతులకు పెద్ద ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అవి సాధించుకోవడానికి రైతులు ఇచ్చారు. అలాగే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు అంతకుముందు 30,000 ఎంత ఉంది, కానీ ఇప్పుడు ఈవేళ ఒక్కొక్క ఆవు కొందామంటే 80,000 70,000 లక్ష రూపాయలు పెట్టి కొంటున్నారు. అందువల్ల దానికి కూడా ఇన్సూరెన్స్ కూడా ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేయడానికి వచ్చారు రైతులు. అయితే మీరు చెప్పండి, ఒక్కసారిగా లోపలికి వెళ్ళడంతో కొంతసేపు ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటండి అసలు? నా పేరు శివాజీ, డివైఎఫ్ఐ యూత్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిని. ప్రస్తుతం పరిస్థితుల్లో యువకులు కంపెనీల్లో కానీ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేక అనేక మంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయి డైరీ ఫాముల పేరుతో డైరీ ఫాములు పెట్టుకుంటే ఈరోజు ఆవు పాలు గేదె పాలు డైరీ ఫాములు పెట్టుకుంటే ఈరోజు యూత్ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి ఈ తరుణంలో విశాఖ డైరీ అనేది పాలు ధరలు తగ్గించి రైతుల్ని నిండా ముంచింది, తీవ్రమైన అన్యాయం చేసింది. దానికి సంబంధించి గత నెల 29వ తేదీన పాల రైతులంతా కూడా విశాఖ డైరీ దగ్గర ఆందోళన చేశారు. ఈరోజు మళ్ళీ ముట్టడి పిలిపించారు, తోచుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళిన సందర్భంలో కూడా పోలీసులు మినిమము విచక్షణ రైతులని చెప్పేసి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులని విచక్షణ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు పోలీసులు రైతులను అడ్డుకున్నారు. పోలీసులు రైతులను తోశారు. అలాగే కొంతమంది రైతులు తోసుకుంటూ లోపలికి ఎండి గేట్ ముందు ఎండి ఆఫీస్ ముందుకు వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నందరూ కూడా ఎండిని పోలీసులు మళ్ళీ తీసుకొచ్చారు. రైతులు తీసుకురావాలని పట్టుబడితే పోలీసులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బయట కొంతమంది ఉండిపోయారు, లోపల కొంతమంది ఉన్నారు. వాళ్ళ రైతులందరినీ తీసుకురావాలని చెప్పేసి రైతులంతా కోరడం జరిగింది. కోరినప్పటికీ మేము ఇక్కడికి వెళ్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే రైతులు అంతా ఒక దగ్గరే ఉంటాం, అందరికీ అక్కడే చెప్పండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి గేట్ దగ్గర రావడం జరిగింది. రైతులందరి ముందు ఎండి వచ్చి మాట్లాడారు. రైతులు అడుగుతూ ఉంటే ఆవు పాల ధరలు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎండి ఏం చెప్తా ఉన్నారంటే బోర్డు దగ్గర చెప్తాం, మాట్లాడతాం, చేస్తామని చెప్పేసి పరిస్థితి ఉందో తప్ప స్పష్టంగా
ధరలు పెంచుతామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదొకటే కాదు, పాలు మిలిగిపోతూ ఉన్నాయి, ఈ పాలు మిలిగిపోతున్న శీతాకాలం పాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, పాలు మిలిగిపోతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీకు చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. సామర్థ్యం ఉన్నటువంటి యువకులు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, ఉత్తరాంధ్రలో ఎంతోమంది ఉన్నారు. మిగిలిపోయిన పాలను మార్కెటింగ్ చేసి చూపిస్తారు. మార్కెటింగ్ చేసి ఏదైతే మీ పాలు ధరలు తగ్గించారో ఆ ధరలు పెంచి చేసి చూపిస్తారో యువత కనుక మీకు చేత కాకపోతే మీరు కుర్చీ నుంచి దిగండి అని చెప్పేసి పాలక వర్గాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాడి రైతులు తనకు ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా ఇవాళ డైరీ ఫామ్ దగ్గర మహాధరణ అయితే చేపట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులకు ఇటు పాడి రైతులకు కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసులకు లోపలికి అంటే రైతులు లోపలికి వెళ్ళి యాజమాన్యానికి తన వినతి పత్రాన్ని ఇచ్చే క్రమంలో పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతసేపు అయితే పోలీసులకు వీళ్ళకి కూడా ఉధృత అంటే తోపుసలాట కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలంటే కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 50 రూపాయలు ఆవు పాలు అలాగే 80 రూపాయలు గేదె పాలకు రేట్లు పెంచాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దాణా రేట్లు కూడా తగ్గించాలంటే కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పలు రకాల డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని అయితే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ డైరీ ఫామ్ నుంచి. ఆరోగ్య